అయ్యయ్యో ఇంతెత్తుకొచ్చేసామే. బుజ్జి నువ్వే కదా ముందుగా ఎక్కుదామనన్నది. అది నేననుకున్నది ఇంతెత్తు కాదు. ఎగ్జిబిషన్లో సిరి మరియు స్నేహితులు. అడవిలో జంతువుల స్కూల్కి సెలవులిచ్చారు. అందరూ స్నేహితులు కలిసి సరదాగా ఎక్కడికైనా వెళ్ళాలి అనుకున్నారు. అప్పుడు సిరి ఇలా అంటుంది. సెలవులొచ్చేశాయి. ఒకరోజు సిరి తన స్నేహితులతో కలిసి, ఫ్రెండ్స్ సెలవులొచ్చాయి కదా, మనమంతా కలిసి ఎక్కడికైనా వెళ్దామా? అవును సిరి, నాక్కూడా బయటికి వెళ్లాలనుంది. మన ఊర్లో పెద్ద ఎగ్జిబిషన్ వచ్చిందట. అక్కడ చాలా ఆటలు, రైడ్స్. ఏమంటున్నావు సిరి? రైడ్స్ ఉన్నాయా? అయితే నేను తప్పకుండా వస్తా. అక్కడ క్యారెట్లు దొరుకుతాయా? మరుసటి రోజు ఉదయాన్నే స్నేహితులందరూ కలిసి ఎగ్జిబిషన్కి బయలుదేరారు. నేను ముందే వెళ్తా. అయ్యా బుజ్జి, అందరం కలిసి వెళ్దాం. కాకా, నేను పైనుంచి దారి చూస్తా. ఎగ్జిబిషన్ దగ్గరకు వెళ్లగానే అందరూ ఆశ్చర్యపోయారు. రంగురంగుల లైట్లు, పెద్ద పెద్ద రైడ్స్, బొమ్మల దుకాణాలు, ఆహారపు స్టాల్స్తో ఆ ప్రదేశం ఎంతో సందడిగా ఉంది. వావ్, ఎంత బాగుందో! సిరి, ఆ పెద్ద చక్రం చూసావా? అది జైంట్ వీల్ బుజ్జి. అదే, ముందుగా దానికే వెళ్దాం. అందరూ కలిసి జైంట్ వీల్ ఎక్కారు. అయ్యయ్యో ఇంతెత్తుకొచ్చేసామే. బుజ్జి నువ్వే కదా ముందుగా ఎక్కుదామనన్నది. అది నేననుకున్నది ఇంతెత్తు కాదు. జైంట్ వీల్ తర్వాత వాళ్ళు ఆటల స్టాళ్ల దగ్గరకు వెళ్లారు. చూడండి, గెలుచుకునే ఆట. అది నాకే వదిలేయండి. ఎస్, గెలిచేసా. ఆటల తర్వాత అందరూ తినుబండారాల స్టాల్ దగ్గరకు వెళ్లారు. సిరి, ఇక్కడ ఎన్ని స్వీట్స్ ఉన్నాయో, నాకు ఆ జిలేబీ కావాలి. అందరూ కొంచెం కొంచెంగా తీసుకోండి. నాక్కూడా ఒకటి. అందరూ సరదాగా తిరుగుతుండగా చిన్ని ఒక్కసారిగా ఒక విషయం గమనించింది. సిరి, అటు చూడు. ఏమైంది బుజ్జి? నా అమ్మా నాన్న కనిపించడం లేదు. అందరూ కలిసి చిన్నారికి సహాయం చేయడానికి నిర్ణయించుకున్నారు. భయపడకు, మనం నీ అమ్మా నాన్నలను వెతుకుదాం. అవును, నేను కూడా వెతుకుతా. నువ్వు ఒంటరిగా ఎక్కడికి వెళ్ళకూడదు. అందరం కలిసి వెతికితే త్వరగా దొరుకుతారు. కాకా, నేను పైనుంచి చూస్తా. బిట్టు ఎగ్జిబిషన్ అంతా పైనుంచి గమనించడం మొదలుపెట్టాడు. సిరి, ఆ చిన్నారి దగ్గర ఉన్న బెలూన్ రంగు అక్కడ కూడా కనిపింది. అవును, మనం ఆ వైపు వెళ్దాం. అలా బుజ్జి చిట్టి పిల్లవాడితో కలిసి నెమ్మదిగా ఆ దారివైపు నడిచారు. ఏం భయపడకు. నీ అమ్మానాన్నలు దొరికేస్తారు. మేమంతా నీతోనే ఉన్నాం. రాజు మరియు సిరి దారికోసం వెతకడం కొనసాగించారు. ఈ వైపు జనాలు ఎక్కువగా ఉన్నారు. సరే రాజు. బిట్టు ఒకవైపు ఉన్న వ్యక్తుల సమూహం వైపు చూపించాడు. కాకా, సిరి, అక్కడ చూడండి. అమ్మా, నాన్నా! బాబూ, ఎక్కడికి వెళ్ళిపోయావు? మేం ఎంతగా వెతికామో. ఇక నుంచి అమ్మానాన్నలకు దూరంగా వెళ్ళకూడదు. మీరు మా బిడ్డను చూసుకోకపోతే ఏం జరిగేదో తెలియదు. చాలా ధన్యవాదాలు. ధన్యవాదాలు చెప్పాల్సిన అవసరం లేదు. మన స్నేహితులకు సహాయం చేయడం మనకు ఆనందమే. సరే, ఇప్పుడు మన ఎగ్జిబిషన్ను మళ్ళీ ఎంజాయ్ చేద్దామా? అవును, కానీ ఈసారి అందరం కలిసి ఉండాలి. అవును, అందరూ కలిసి ఒక మ్యాజిక్ షో చూశారు. అయ్యో, బంతి ఎక్కడికి పోయింది? కాకా, నాకు తెలుసు. నీకేంటి తెలుసు? చిన్ని ఒక అందమైన చిన్న బొమ్మను చూసి చిరునవ్వు నవ్వింది. చిన్నీ, నీకు నచ్చిందా? చాలా నచ్చింది. అయితే తీసుకో. చాలా బాగుంది. సూర్యుడు అస్తమించడానికి దగ్గర పడుతుండగా అందరూ చివరిసారి ఒక రైడ్ ఎక్కారు. ఈరోజు నిజంగా సూపర్. అవును, మనం చాలా సరదాగా గడిపాం. ఇంకా ఒక మంచి పని కూడా చేశాం. ఫ్రెండ్స్, మనం ఎక్కడికి వెళ్ళినా ఒకరినొకరు చూసుకుంటూ ఉంటేనే అసలైన ఆనందం. నిజమే సిరి. మన స్నేహమే మన బలం. ఎగ్జిబిషన్లో ఒక అద్భుతమైన రోజును గడిపిన తర్వాత సిరి మరియు స్నేహితులు ఆనందంగా ఇంటికి తిరిగి బయలుదేరారు. మళ్ళీ ఎగ్జిబిషన్ ఎప్పుడొస్తుంది? నీతి. సరదాగా గడపటం మాత్రమే కాదు, మన చుట్టూ ఉన్నవారికి అవసరమైనప్పుడు సహాయం చెయ్యడమే నిజమైన స్నేహం. పిల్లలు చూశారుగా మా ఎగ్జిబిషన్ యాత్ర. మీకీ స్టోరీ ఎలా అనిపించిందో కామెంట్స్లో చెప్పండి. ఇంకా ఇలాంటి మరెన్నో కథల కోసం మన సిరి తెలుగు టేల్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.